Hi everyone, welcome to Legal Capital. This is Advocate Shweta. ఈరోజు ఒక సిచ్యువేషన్ అరైజ్ అయింది. అది ఒక లైవ్ ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఒక అతను మాకు వేరే ఊరు నుంచి అప్రోచ్ అయ్యారు. ఆయన ఒక 1 crore వరకు లోన్స్ ఎట్లా అంటే సైబర్ క్రైమ్లో మోసపోయాడు, విపరీతంగా అప్పుల్లో కూరుకుపోయినాడు. ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడి నుంచి డబ్బు తీసేసుకున్నాడు. త్రూ క్రెడిట్ కార్డ్స్ అనుకోండి, హ్యాండ్ లోన్స్ అనుకోండి, బజాజ్ ఫినాన్స్, ఆదిత్య ఫినాన్స్, ఇట్లా అన్ని చోట్ల నుంచి తీసేసుకున్నాడు. సో హీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ ద సైబర్ ఫ్రాడ్. అదేదో టెలిగ్రామ్ యాప్లో ప్రీపెయిడ్ టాస్క్లని అవి పార్టిసిపేట్ చేసి మొత్తం పోగొట్టుకున్నాడు. మొత్తం పోగొట్టుకున్న తర్వాత సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నాడు. అప్పుడు మమ్మల్ని ఒకరోజు అప్రోచ్ అయ్యాడు, మేడం ఇట్లా ఏం చేయాలి అని. సో మేము ఆయనకి సరే ఒక 2-3 years రిలీఫ్ ఇప్పిస్తాము, తర్వాత పే చేసుకునేటట్టు నిదానంగా అని చెప్పాము. సో ఈ బజాజ్ ఫినాన్స్ పీపుల్ వాళ్ళ ఇంటికి వచ్చి చాలా దుర్భాషలాడి ఎక్కడ దాక్కున్నావు అని వీళ్ళని తిట్టి, ఊర్లో ఎవరిదైతే అడ్రస్ ఇస్తారో వాళ్ళ పేరెంట్స్ని తిట్టి, అక్కడి నుంచి వాళ్ళ బంధువులకి ఫోన్ చేసి ఈయన మాకు ఇంత అప్పు ఉన్నాడు అని హెరాస్ చేయడం మొదలుపెట్టారు. సో మీరు కూడా ఇటువంటి హెరాస్మెంట్లు ఏవైనా ఎదురవుతుంటే ప్లీజ్ డూ విజిట్ us ఆన్ లీగల్ క్యాపిటల్. స్క్రీన్ పైన ఉన్న నంబర్కి ఫోన్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాం.